ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి వెంటనే టీవీ ఆన్ చేసే కార్టూన్ గుర్తుందా మీకు? ఫ్రెండ్స్, అదే బేబ్లేడ్. వన్ ఆఫ్ ది అవర్ చైల్డ్హుడ్ మోస్ట్ ఫేమస్ కార్టూన్. ఫ్రెండ్స్, బేబ్లేడ్ ఒక బ్యాటిల్ లో గెలవడం కోసం వాళ్ళ హార్ట్ ని, స్ట్రాటజీని అన్ని చూస్ చేస్తారు. అందుకే బేబ్లేడ్ అనేది ఒక కార్టూన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మన చైల్డ్హుడ్ లో ఒక ఎమోషన్. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక క్వశ్చన్ మన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ బేబ్లేడ్ హిస్టరీలో ఎవరు స్ట్రాంగెస్ట్? చాలా మంది అనుకుంటారు, కొంతమంది క్లాసిక్ కి చూసుంటారు, మరి కొంతమంది బేబ్లేడ్ మెటల్ ఫ్యూజన్ మాత్రమే చూసుంటారు, మరి కొంతమంది అన్ని కార్టూన్ చూసుంటారు. మీరందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఈ బేబ్లేడ్ హిస్టరీలో ఎవరు స్ట్రాంగెస్ట్ అని. చాలా మంది అనుకుంటారు టైసన్, రయోగా, కాయ్ అని చాలా మంది అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం పాపులారిటీని కాదు, పవర్ ని, అచీవ్మెంట్స్ ని, బ్యాటిల్స్ అండ్ లెగెన్సీ కంపారిజన్ చేసి టాప్ 10 స్ట్రాంగెస్ట్ బ్లేబ్లర్స్ ర్యాంక్ చేద్దాం. కానీ వార్నింగ్ ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో కొన్ని పొజిషన్స్ మీకు మిమ్మల్ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ నెంబర్ ప్లేస్ లో ఉన్నది. సో ఫ్రెండ్స్, అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను చేస్తా. ఫ్రెండ్స్, మన టాప్ 10 లిస్ట్ లో స్టార్ట్ చేయబోయే క్యారెక్టర్ నార్మల్ క్యారెక్టర్ కాదు ఫ్రెండ్స్. బ్లేబ్లర్ బస్ట్ ఓల్డ్ వన్ ఆఫ్ ది కూలెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్లేబ్లర్, అదే ఫ్రీ. ఈ యొక్క స్ట్రాంగెస్ట్ పార్ట్నర్ పేరు ఫిన్నర్. ఈ బ్లేబ్లర్ బిగ్గెస్ట్ ఎబిలిటీ ఏంటంటే అపోనెంట్ స్పిన్ పవర్ ని అబ్జర్వ్ చేసి అదే పవర్ ని తన స్ట్రెంత్ గా మార్చుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ గా అటాక్ చేస్తే ఫ్రీ అంత పవర్ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ తిరిగి అలా అపోనెంట్ పై అటాక్ చేస్తారు. అందుకే ఫిన్రన్ ని బేబ్లేడ్ బస్ట్ లో మోస్ట్ యూనిక్ బే అని కన్సిడర్ చేస్తారు. కెరియర్ మొత్తంలో ఫ్రీ తన బే ని చాలా ఎవల్యూషన్ చేస్తాడు. అలా ఎవల్యూషన్ చేస్తూ చాలా స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్స్ తో ఫైట్ చేస్తాడు. వాల్ట్, సైలస్, ఎక్సెండర్ లాంటి టాప్ ప్లేయర్స్ తో, లాంటి టాప్ ప్లేయర్స్ అందరితో బ్యాటిల్ చేస్తాడు. వాళ్ళందరినీ డామినేట్ చేసి తనే పవర్ఫుల్ గా కనిపిస్తాడు. కానీ తన కెరియర్ లో బిగ్గెస్ట్ మూమెంట్ మాత్రం ఏంటంటే లియు సిగరాగిని డిఫెక్ట్ చేసి వరల్డ్ నెంబర్ 1 బేబ్లేడ్ టైటిల్ గెలవడం. ఆ విక్టరీ తర్వాత బేబ్లేడ్ వరల్డ్ మొత్తం ఫ్రీ పవర్ ని అర్థం చేసుకుంటారు. ఫ్యాన్స్ ఇప్పటికి మాత్రం మర్చిపోలేని బ్యాటిల్ ఏంటంటే ఫ్రీ వర్సెస్ లు. బేబ్లేడ్ రికార్డ్స్ ప్రకారం ఫ్రీ అరౌండ్ 21 మేజర్ మ్యాచెస్ ఆడాడు. వాటిలో మ్యాక్స్ 19 గెలిచాడు, ఇంకా 2 డిఫెక్ట్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 90% విన్నింగ్ రేట్. ఇంకా మనం ఫ్రీ గురించి చెప్పాలంటే పవర్, స్ట్రాటజీ, పేషెన్స్ అండ్ అన్బిలీవబుల్ కాన్ఫిడెన్స్ అన్ని కలిపి ఫ్రీ బేబ్లేడ్ బస్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ బ్లేడర్ గా మారి. కానీ మన లిస్ట్ లో ఇంకా స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ఫ్రీ టాప్ 10 ర్యాంకింగ్ ప్లేస్ ని సంపాదించాడు. ఇప్పుడు మన జర్నీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంతమంది పవర్ తో గెలుస్తారు, కానీ కొంతమంది పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూస్ చేసి గెలుస్తారు. ఆ కేటగిరీలో ఫస్ట్ గుర్తించే పేరే షూ కురనై. బేబ్లేడ్ బస్ స్టార్ట్ అయిన టైంలోనే స్ట్రాంగెస్ట్ బేబ్లర్స్ లిస్ట్ చెప్పాలి అంటే షూ పేరు కంపల్సరీగా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే షూ ఎరీనాలో అడుగుపెట్టిన వెంటనే అపోనెంట్ ప్రెజర్ ఫీల్ అయ్యేవాడు. షూ కున్న గ్రేటెస్ట్ వెపన్ ఏంటంటే స్వింగ్ గన్. స్టాంపింగ్ గన్ నుంచి లెజెండరీ స్పిన్ గన్ అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైనల్లీ వరల్డ్ స్పిన్ గన్ వరకు తన బే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ బేబ్లేడ్ బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే రైట్ స్పిన్ మరియు లెఫ్ట్ స్పిన్ రెండు మోడ్ లో బ్యాటిల్ చేయగలదు. సిచ్యువేషన్ తగ్గట్టు అటాక్స్, డిఫెన్స్, స్టామినా స్టైల్స్ మార్చుకోవడం వల్ల స్ప్రింగ్ గన్ ఫస్ట్ సిరీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బేబ్లేడ్ అని ఫ్యాన్స్ కన్సిడర్ చేశారు. షూ కెరియర్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చూస్తే వాల్ట్ ని ఇంకా చాలా స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్ ని డిఫీట్ చేశాడు. బ్యాటిల్ రికార్డ్స్ ప్రకారం సీజన్ 1 లో షూ విన్ రేట్ 93% దగ్గర ఉండేది. ఓవరాల్ గా చూస్తే ఓవరాల్ సిరీస్ మొత్తం మనం చూస్తే 78% విన్ రేట్ ఉంది. అందుకే ఫ్రెండ్స్, షూ స్ట్రెంత్ అంటే రా పవర్ కాదు, పర్ఫెక్ట్ స్ట్రాటజీ, బ్యాటిల్ ఐక్యూ అండ్ అన్బిలీవబుల్ కాన్ఫిడెన్స్. కానీ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కోసం టేస్ట్ చేస్తూ డార్క్నెస్ లో పడిపోవడం తన బిగ్గెస్ట్ వీక్నెస్. సో ఆ రీజన్ వల్లే మన టాప్ 10 లిస్ట్ లో షూ 9th ర్యాంకింగ్ సంపాదించాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు క్లామ్ గా ఉండే బేబ్లేడర్, స్ట్రాటజీని యూస్ చేసే బేబ్లేడర్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నెంబర్ 8 లో ఉన్న బేబ్లేడర్ మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. రూల్స్ ఫాలో చేయడు, క్వాలిఫికేషన్స్ అస్సలు పట్టించుకోడు, ఇన్స్టెన్స్ బ్యాటిల్ నమ్మకం పెట్టుకుని ఇంపాసిబుల్ బ్యాటిల్స్ కూడా గెలిచే బేబ్లేడర్ అదే టైగర్ అకబానే. టైగర్ అకబానే ఒక నార్మల్ విలేజ్ బాయ్ ఫ్రెండ్. ప్రొఫెషనల్ ట్రైనర్ లేడు, వరల్డ్ క్లాస్ కోచ్ లేడు, కానీ తన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే ఫియర్లెస్, అంటే భయం లేకపోవడం. అంటే అపోనెంట్ ఎవరైనా సరే నేను గెలుస్తాను అనే నమ్మకంతోనే ఏరియాలో అడుగు పెడతాడు. సో ఆ నమ్మకంతోనే ప్రతి బేబ్లేడ్ బ్యాటిల్ లో గెలిచేవాడు. అందుకే చాలా మంది ఫ్యాన్స్ అగీర్ అకబానేని బేబ్లేడ్ బస్టర్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బేబ్లేడర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఐగర్ ఒక పార్ట్నర్ ఎవరంటే అక్లెస్. జెడ్ అక్లెస్ నుంచి టర్బో అక్లెస్ వరకు, తర్వాత యూనికార్న్ అక్లెస్ వరకు ఎవల్ అయింది ఫ్రెండ్. అక్లెస్ ఒక బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే అటాక్ అండ్ డిఫెన్స్ మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. అపోనెంట్ బేబ్లేడ్ సిచ్యువేషన్ బట్టి తన బ్యాటిల్ స్టైల్ ని మార్చుకుంటుంది ఫ్రెండ్స్. అందుకే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బేబ్లేడ్స్ గా నిలిచి. కానీ తన మోస్ట్ ఎమోషనల్ బ్యాటిల్ మాత్రం ఫీతో జరిగింది ఫ్రెండ్స్. ఆ ఫైట్ లో ఫీ అగ్రెస్ యొక్క జెడ్ అక్లెస్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోతుంది. చాలా మంది అక్లెస్ జర్నీ అక్కడే అయిపోతుందని అనుకుంటారు, కానీ ఆ డిఫీట్ తర్వాతే తన బిగ్గెస్ట్ మోటివేషన్ అయింది ఫ్రెండ్స్. న్యూ అక్లెస్ తో స్ట్రాంగ్ కమ్బ్యాక్ చేస్తాడు. ఫైనల్లీ ఫీన్ డిఫీట్ చేసి ట్రూ ఛాంపియన్ అని ప్రూవ్ చేసుకుంటాడు. బ్యాటిల్ రికార్డ్స్ ప్రకారం అక్లెస్ 50 మేజర్ బ్యాటిల్స్ చేశాడు. అందులో అరౌండ్ 36 బ్యాటిల్స్ విక్టరీ పొందాడు అండ్ 14 బ్యాటిల్స్ ఓడిపోయాడు. తన ఓవరాల్ విన్నింగ్ రేట్ 70% ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో చాలా డిఫీట్స్ వచ్చాయి,
ప్రతి లాస్ నుంచి నేర్చుకున్నాడు. అందుకే ఫ్రెండ్స్ ఐగర్ స్టోరీ మనకు ఒక లెసన్ చెప్తుంది. మనకి టాలెంట్ తక్కువన్నా పర్లేదు, మనం మళ్ళీ గెలవగలం అనే స్పిరిట్ మనలో ఉంటే మనం ఎప్పుడైనా ఛాంపియన్ అవుతాం అని మనం ఈ క్యారెక్టర్ చూసి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే మన టాప్ 10 లిస్ట్ లో 8th ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. ఫ్రెండ్స్ బేబ్లేడ్ హిస్టరీలోనే కూలెస్ట్ బేబ్లేడ్ అని ఎవరన్నా అడిగితే చాలా మంది ఒక పేరు మాత్రమే చెప్తారు, అదే కాయ్. స్మైల్ ఉండదు, ఎమోషన్స్ బయటకు చూపెట్టడు, కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో అడుగు పెట్టాడంటే ఆపోనెంట్ ఎవరైనా భయపడాల్సిందే. అందుకే ఫ్రెండ్స్ కాయ్ ని ఒరిజినల్ బేబ్లేడ్ సిరీస్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైవల్ గా కన్సిడర్ చేస్తారు. కాయ్ యొక్క లెజెండరీ పార్ట్నర్ పేరు డాంజర్ ఫ్రెండ్స్. డాంజర్ ఆర్డినరీ బిగ్ బిస్ట్ కాదు ఫ్రెండ్స్, ఫీనిక్స్ ఇన్స్పిరేషన్ తో క్రియేట్ చేసిన ఫైర్ స్పిరిట్. దాని బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాటిల్ ఎంత డిఫికల్ట్ అయినా మళ్ళీ కంబ్యాక్ చేయగలడం. అటాక్ పవర్, స్పీడ్ అండ్ ఇంకా ఫైర్ పవర్ మూవ్స్ వల్ల డాంజర్ బేబ్లేడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది ఐకానిక్ బిగ్ బిస్ట్ లో ఒకటిగా నిలిచిపోయింది ఫ్రెండ్స్. కెరియర్ మొత్తంలో కాయ్ టైసన్ ని, రేని, మ్యాక్స్ ని, బెన్సన్ ని ఇలాంటి స్ట్రాంగ్ బెస్ట్ బేబ్లేడ్ ని డిఫీట్ చేస్తాడు ఫ్రెండ్స్. కానీ మోస్ట్ ఐకానిక్ బ్యాటిల్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో బ్రోకిన్ చేతిలో ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఓడిపోయిన కాయ్ రీమ్యాచ్ లో అన్బిలీవ్ గా ఆడి కంబ్యాక్ ఇస్తాడు ఫ్రెండ్స్, బ్రోకిన్ డిఫీట్ చేసి. ఇంకా ఆ బ్యాటిల్ ఇప్పటి వరకు బేబ్లేడ్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫైట్ గా ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. బేబ్లేడ్ రికార్డ్స్ ప్రకారం మాట్లాడితే కాయ్ ఆల్మోస్ట్ 60 బ్యాటిల్స్ చేశాడు. ఆ వాటిలో అరౌండ్ 47 విక్టరీస్, 13 మ్యాచెస్ ఓడిపోయాడు. అంటే తన ఓవరాల్ విన్ రేట్ చూసుకుంటే 75 to 80% మెయింటైన్ చేశాడు. తన బిగ్గెస్ట్ పవర్ రాష్ట్రం కాదు ఫ్రెండ్స్, దాట్ లైక్ మెంటల్ టఫ్నెస్. ప్రెజర్ ఎంత పెరిగిన ఫైనల్ మూమెంట్ లో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు, మ్యాచ్ ని తన సైడ్ నుంచే కంట్రోల్ లో పెట్టుకుంటాడు. అందుకే ఫ్రెండ్స్ పవర్, ఎక్స్పీరియన్స్ అండ్ లెజెండరీ బ్యాట్స్ ని కలిపి ఆయన్ని మనం టాప్ 10 ర్యాంకింగ్ లో నెంబర్ 7th ప్లేస్ ఇచ్చాం. ఫ్రెండ్స్ కొంతమంది బేబ్లేడర్స్ టాలెంట్ తో ఛాంపియన్ అవుతారు, మరి కొంతమంది హార్డ్ వర్క్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఆ కేటగిరీలో మనకు ఫస్ట్ గా గుర్తు చెప్పేరే వాల్ట్. ఫన్నీగా ఉంటాడు, కానీ బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ గా మారిపోతాడు. అందుకే బేబ్లేడ్ బస్ట్ లో ఫేస్ ఆఫ్ ఫ్రాంచైజ్ గా వాల్ట్ ని పిలుస్తారు. వాల్ట్ యొక్క స్ట్రాంగెస్ట్ పార్ట్నర్ పేరు వాల్ట్రియా. విక్టరీ వాల్ట్రియాస్ నుండి గాడ్ వాల్ట్రియా వరకు, వండర్ వాల్ట్రియా, టర్బో వాల్ట్రియా అండ్ ఫైనల్ స్వాడ్ వాల్ట్రియా వరకు తన పేరు ఎవాల్వ్ అయింది ఫ్రెండ్. వాల్ట్రియా యొక్క బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ అటాక్స్ పవర్, ఇంక్రెడిబుల్ స్పీడ్. ఒక పర్ఫెక్ట్ లాంచ్ దొరికితే స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ని కూడా బ్రస్ట్ ఫినిష్ చేయగలరు ఫ్రెండ్స్. ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేని బ్యాటిల్ మాత్రం వాల్ట్ వర్సెస్ షూ ఇన్ సీజన్ 1, ఎందుకంటే అదొక లెజెండరీ బ్యాటిల్ ఫ్రెండ్స్. ఇంకా ఆ బ్యాటిల్ లో ఫ్రెండ్షిప్, రైవల్టీ ఇంకా ఎమోషన్ అన్ని కలిపి బేబ్లేడ్ బ్రస్ట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఫైనల్ బ్యాటిల్ గా నిలిచిపోయింది. వాల్ట్ అప్రాక్సిమేట్లీ 90 మేజర్ బ్యాటిల్స్ చేశాడు, వాటిలో 60 బ్యాటిల్స్ గెలిచాడు, ఇంకో 30 బ్యాటిల్స్ మాత్రం ఓడిపోయాడు. అంటే తన ఓవరాల్ విన్ రేట్ 65 to 70% మెయింటైన్ చేశాడు ఫ్రెండ్స్ ఓవరాల్ సిరీస్ లో. స్ట్రాటజీ ప్రకారం చూస్తే వేరే క్యారెక్టర్స్ కన్నా తక్కువగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ వాల్ట్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ తోనే మ్యాక్స్ బ్యాటిల్ చేశాడు. తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ కాదు ఫ్రెండ్స్, నెవర్ గివ్ స్పిరిట్. ఎన్నిసార్లు ఓడిపోయినా నెక్స్ట్ బ్యాటిల్ లో ఇంకా స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వడం తన స్పెషల్ ఎబిలిటీ ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ ఓల్డ్ ఛాంపియన్ టైటిల్ గెలిచాడు, ఇంకా లెజెండరీ విక్టరీస్ కూడా ఉన్నాయి. సో అందుకే వాల్ట్ మన టాప్ 10 ర్యాంకింగ్ లో 6th ప్లేస్ ని సంపాదించాడు. బేబ్లేడ్ అనగానే చాలా మందికి మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చే పేరు టైసన్. ఒరిజినల్ బేబ్లేడ్ సిరీస్ ని వరల్డ్ ఫేమస్ చేసిన హీరో తనే. ఫన్నీగా ఉంటాడు, ఫుడ్ అంటే చాలా పిచ్చి, కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తాడు, కానీ ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే టైసన్స్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ గా మారిపోతాడు ఫ్రెండ్స్. అందుకే చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికీ టైసన్ ని ఓజీ ఛాంపియన్ అని పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే టైసన్ నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ బేబ్లేడ్ సిరీస్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చిన్నప్పుడు టైసన్ చూసే పెరిగా. టైసన్ ఒక లెజెండరీ పార్ట్నర్ పేరు డ్రాగూన్. డ్రాగన్ ఒక ఆర్డినరీ బిగ్ బిస్ట్ కాదు ఫ్రెండ్స్, బ్లూ డ్రాగన్ స్పిరిట్ ని ఇన్స్పైర్ చేసుకుని ఇంక్రెడిబుల్ స్పీడ్, పవర్ఫుల్ అటాక్స్ అండ్ లీస్ట్ సెకండ్ లో కంబ్యాక్ ఇచ్చే ఎబిలిటీ ఉన్న డ్రాగన్ ఫ్రెండ్స్. ఎబిలిటీ ఉండడం వల్ల డ్రాగన్ బేబ్లేడ్ హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ బిగ్ బిస్ట్ గా టైసన్ కెరీర్ లో డ్రాగన్ ఎస్ నుంచి డ్రాగన్ వి, డ్రాగన్ జీ, డ్రాగన్ ఎంఎస్ వరకు చాలా ఎవల్యూషన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎవల్యూషన్ లో తన పవర్ ఇంకా పెరిగింది. టైసన్ కెరీర్ లో కాయ్, బ్రోగ్లిన్, మ్యాక్రే లాంటి స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్స్ ని ఓడించాడు ఫ్రెండ్స్. కానీ ఇప్పటికీ మనం మర్చిపోయిన బ్యాటిల్ మాత్రం టైసన్ వర్సెస్ బ్రోగ్లిన్. ఆ బ్యాటిల్ లో బ్రోగ్లిన్ ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ కనిపిస్తాడు, కానీ టైసన్ మాత్రం తన బేస్ స్పిరిట్ తో కంబ్యాక్ ఇస్తాడు ఫ్రెండ్, చేసి హిస్టరీని క్రియేట్ చేస్తాడు ఫ్రెండ్. అదే బేబ్లేడ్ ఒరిజిన్ లో మోస్ట్ లెజెండరీ మూమెంట్ లో ఒకటి. బ్యాట్ రికార్డ్స్ ప్రకారం టైసన్ అప్రాక్సిమేట్లీ 80 బ్యాటిల్స్ చేశాడు ఫ్రెండ్. ఆ వాటిలో అరౌండ్ 58 బ్యాటిల్స్ విక్టరీ పొందాడు, ఇంకా 22 బ్యాటిల్స్ ఓడిపోయాడు. అంటే తన ఓవరాల్ విన్ రేట్ 70 to 75% మెయింటైన్ చేశాడు ఓవరాల్ సిరీస్ లో. తన బిగ్గెస్ట్ పవర్ రాష్ట్రానికి కాదు ఫ్రెండ్, నెవర్ గివ్ అప్ స్పిరిట్ అండ్ ఇంక్రెడిబుల్ కరెక్షన్స్ విత్ డ్రాగన్. అంటే తనకి డ్రాగన్ కి చాలా వండర్ఫుల్ బాండ్ ఉంది ఫ్రెండ్స్. బ్యాటిల్ ఎంత డిఫికల్ట్ అయినా లీస్ట్ వరకు ఫైట్ చేయడం పేషెన్స్ స్టైల్. అందుకే ఫ్రెండ్స్ 3 times వరల్డ్ ఛాంపియన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్స్పైర్ చేశాడు ఫ్రెండ్స్. అందుకే మనం టాప్ 10
ర్యాంకింగ్ లో టైసన్ 5th ప్లేస్ ని సంపాదించాడు. ఫ్రెండ్స్ బేబ్లేడ్ హిస్టరీలోనే మోస్ట్ ఫేవరెట్ బేటర్ ఎవరైనా అడిగితే చాలా మంది ఏం ఆలోచించకుండా ఒక పేరే చెప్పారు, అదే రయూగా. బ్యాటిల్ గ్రౌండ్ లో అడుగుపెట్టిన వెంటనే అపోనెంట్ లో ఎవరున్నా వాళ్ళకి తెలిసిపోద్ది ఈ బ్యాటిల్ నార్మల్ కాదు అంటే వాళ్ళు ముందు సర్వైవ్ అవ్వడం గురించి ఆలోచించేవారు, తర్వాత బేబ్లేడ్ చేసేవారు. అందుకే రయుగా డ్రాగన్ ఎంపరర్ అని పిలిచేవాడు. రయుగా ఒక లెజెండరీ పార్ట్నర్ పేరు ఎల్ డ్రాగు. లైట్నింగ్ ఎల్ డ్రాగు నుంచి మెటో ఎల్ డ్రాగు, ఫైనల్ ఎల్ డ్రాగు డిస్ట్రాయ్ వరకు. ఎల్ డ్రాగు ఒక బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే అపోనెంట్ బేర్ నుంచి పవర్ అబ్జర్వ్ చేసి తన ఓన్ స్ట్రెంత్ గా మార్చుకోవడం. ఇంకా ఒక రేంజ్ చెప్పాలంటే బ్యాటిల్ ఎంత ఎక్కువసేపు నడిస్తే రైగోకి అంత ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రయుగా ఇంకా అంత డేంజరస్ గా మారుతాడు. కెరీర్ మొత్తంలో రయుగా జింగా లాంటి టాప్ లీడర్స్ తో ఫైట్ చేసి వాళ్ళందరినీ డిఫీట్ చేశాడు. కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేని బ్యాటిల్ మాత్రం రయుగా వర్సెస్ జింగా బ్యాటిల్. ఆ ఫైట్ లో రయుగా ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ గా కనిపిస్తాడు. బ్యాటిల్ రికార్డ్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే రయుగా అప్రాక్సిమేట్లీ 50 బ్యాటిల్స్ ఆడాడు ఫ్రెండ్స్. వాటిలో 49 బ్యాటిల్స్ గెలిచాడు. ఓన్లీ 2 బ్యాటిల్స్ మాత్రం ఓడిపోయాడు. తన ఓవరాల్ విన్ రేట్ ఓన్లీ 98% ఫ్రెండ్స్. అంటే మీరు ఆలోచించండి రయోగి ఎంత స్ట్రాంగ్. ఒకసారి మీరు బేబ్లేడ్ మెటల్ ఫ్యూజన్ చూసుంటే మీకు అర్థమవుద్ది రయోగి ఎంత స్ట్రాంగ్ అన్డిఫిటబుల్ అని. కానీ బిగ్గెస్ట్ డిఫీట్ మాత్రం జింగా దగ్గర బేబ్లేడ్ బస్ లో ఫైనల్ లో ఓడిపోతాడు. అందుకే ఫ్రెండ్స్ అన్బిలీవబుల్ విన్ రేట్, డిస్ట్రక్స్ టు పవర్ అండ్ లెజెండరీ బ్యాటిల్స్ వల్ల రయోగి మన టాప్ 10 ర్యాంకింగ్ లో 4th ప్లేస్ ని సంపాదించాడు. ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు చాలా స్ట్రాంగెస్ట్ బేబ్లేడ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ నెంబర్ 3 లో ఉన్న బేబ్లేడర్ ఆర్డినరీ బేబ్లేడర్ కాదు ఫ్రెండ్స్. చాలా మంది ఫ్యాన్స్ ఒపీనియన్ లో రాగో ఒక హ్యూమన్ కన్నా ట్రిక్స్టర్ లాంటి వాడు ఫ్రెండ్స్. అంత స్ట్రాంగెస్ట్ లెజెండరీ బ్లేడర్స్ కలిసి ఫైట్ చేసిన తన పవర్ ని స్టాప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది. రాగో ఒక లెజెండరీ బేబ్లేడ్ పేరు నెమెసిస్. బ్లేడ్ ఒక బిగ్ బిష్ నెమెసిస్ డిస్ట్రక్షన్ కి సింబల్. తన బిగ్గెస్ట్ స్పెషల్ పవర్ ఏంటంటే అటాక్స్ ని పవర్ చేయడం మాత్రమే కాదు వాళ్ళ స్ట్రాంగెస్ట్ టెక్నిక్ ని కూడా యూజ్ గా మార్చేస్తుంది ఫ్రెండ్స్. రా పవర్, స్టామినా అండ్ ఓవర్ ఫోర్స్ వల్ల నెమెసిస్ కెరియర్ లో రాక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రయుగా, జింగా లాంటి మోస్ట్ లెజెండరీ బ్యాట్స్ అందరినీ ఒకసారి కలిపి బ్యాటిల్ చేశాడు. కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోయిన బ్యాటిల్ మాత్రం రాఘవ్ వర్సెస్ రయుగా. ఆ బ్యాటిల్ చూసే ఫుల్ గూజ్ బంప్ ఫ్రెండ్స్. అసలు ఆ బ్యాటిల్ మార్వెలస్ గా ఉంటుంది. విన్ రేట్ ఉన్న డ్రాగన్ ఎంపరర్ రయుగాని డిఫీట్ చేసిన వాడు రాఘవ్. ఆ సీన్ చూస్తే ఎంటైర్ బేబ్లేడ్ కమ్యూనిటీలో షాక్ అయిన థింగ్. ఎందుకంటే రయుగా ఓడిపోవడం అప్పట్లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అందరూ అనుకుంటారు. బ్యాటిల్ రికార్డ్ ప్రకారం చూసినట్లయితే 15 బ్యాటిల్స్ వాడాడు ఫ్రెండ్. 15 బ్యాటిల్స్ ఆడాడు. వాటిలో ఆల్మోస్ట్ 14 బ్యాటిల్స్ ఫ్రీ. ఓన్లీ 1 బ్యాటిల్ లో మాత్రం ఓడిపోయాడు. అది కూడా చాలా అంటే మిగతా స్ట్రాంగెస్ట్ బ్లేడర్స్ అందరూ కలిసి రాగానే ఓడిస్తారు. ఓవరాల్ విన్ రేట్ 100% మెయింటైన్ చేశాడు. ఆల్ సిరీస్ కాదు ఆల్మోస్ట్ ఓల్డ్ పవర్ కలిసి తనను ఓడించాడు ఫ్రెండ్. అందుకే అన్బిలీవబుల్ డిస్ట్రక్టివ్ పవర్, లెజెండరీ త్రీస్, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ బ్యాటిల్ రికార్డ్స్ ప్రకారం రాఘవ్ మన టాప్ 10 లిస్ట్ లో 3rd ప్లేస్ సంపాదించాడు. ఫ్రెండ్స్ మన టాప్ 10 లిస్ట్ లో ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి ఫ్రెండ్స్. బ్రోక్లిన్ ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేకపోయినా స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్ ని భయపెడతాడు ఫ్రెండ్స్. అందుకే చాలా మంది ఫ్యాన్స్ ఒపీనియన్ లో నేచురల్ టాలెంట్ ఉన్న గ్రేటెస్ట్ బేబ్లేడర్ గా బ్రోక్లిన్ అంటారు. బ్రోక్లిన్ ఒక లెజెండరీ బే పేరు జియూస్. ఈ బే యొక్క బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే అపోనెంట్ టెక్నిక్ ని అనలైజ్ చేసి వాటికి అడాప్ట్ అవడం. ఒక బ్యాటిల్ లో సింపుల్ గా కనిపిస్తుంది కానీ నెక్స్ట్ మినిట్ కంప్లీట్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రా పవర్, ఇంటెలిజెన్స్ అండ్ అన్బిలీవబుల్ కంట్రోల్ వల్ల జియూస్. ఇంకా మనం బ్రోక్లిన్ బే గురించి చెప్పాలంటే మనం బ్రోక్లిన్ ఏది ఇమాజిన్ చేస్తే అలాగే ఆ ఇమాజిన్ నుంచి పవర్ తీసుకుని అటాక్ చేస్తారు. కెరీర్ మొత్తంలో బ్రోక్లిన్ స్ట్రాంగెస్ట్ బ్లేడర్స్ అందరితో బ్యాటిల్ చేశాడు ఫ్రెండ్స్. కాయితో తెగ టోర్నమెంట్ టాప్ బ్లేడర్స్ అండ్ ఫైనల్లీ టైసన్ లాంటి లెజెండరీ బ్యాటర్స్ కూడా ఛాలెంజ్ చేశాడు. కానీ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేని బ్యాటిల్ మాత్రం బ్రోక్లిన్ వర్సెస్ కాయ్. ఫస్ట్ బ్యాటిల్ కాయ్ ని కంప్లీట్ గా డామినేట్ చేసి డాంజర్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేస్తాడు. ఎంటైర్ స్టేడియం మొత్తం షాక్ అయిపోతుంది. ఏంటి కాయ్ లాంటి వాడిని కూడా ఎంతో దారుణంగా ఓడించాడా అని. బ్యాటిల్ రికార్డ్స్ ప్రకారం బ్రోక్లిన్ ఆల్మోస్ట్ 20 బ్యాటిల్స్ ఆడాడు ఫ్రెండ్స్. అరౌండ్ 19 బ్యాటిల్స్ మాత్రం విక్టరీ పొందాడు. ఓన్లీ ఒక బ్యాటిల్ లోనే ఓడిపోయాడు. సో ఓవరాల్ తన విన్ రేట్ 95%. తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ రా పవర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. అన్బిలీవబుల్ నేచురల్ టాలెంట్. ట్రైనింగ్ లేకుండానే వరల్డ్ క్లాస్ బేబ్లేడ్ ని డామినేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. కానీ బ్రోక్లిన్ అదే చేసి చూపించాడు. చాలా మంది ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, బ్రోక్లిన్ ప్రాపర్ ట్రైనర్ తీసుకుని ఉంటే నా ఒపీనియన్ లో తను ఓడించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యేది. అందుకే అన్బిలీవబుల్ టాలెంట్, లెజెండరీ బ్యాటిల్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ విన్ రేట్ వల్ల అందుకే మన టాప్ 10 లిస్ట్ లో నెంబర్ 2 సంపాదించాడు.
ఫ్రెండ్స్ మన టాప్ 10 జర్నీలో చాలా మంది లెజెండ్స్ చూసాం, కానీ నెంబర్ 1 లో ఉన్న క్యారెక్టర్ మాత్రం పవర్ఫుల్ మాత్రమే కాదు, తన జర్నీ వల్ల లెజెండ్ అయ్యాడు. అదే జింగా. బేబ్లేడ్ మెటల్ సాగాలో హీరో, ఓల్డ్ ఛాంపియన్, కానీ టైటిల్ మాత్రం ఈజీగా రాలేదు. జింగా చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ బ్లేడర్ కాదు. టైం రయ్యూగాన్ ఫేస్ చేసినప్పుడు కంప్లీట్ గా ఓడిపోయాడు. స్ట్రాంగ్ పెగసస్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయింది. ఆ బ్యాటిల్ తర్వాత జింగా బ్రోకెన్ అయ్యాడు, హెల్ప్లెస్ గా కనిపించాడు. చాలా మంది ఫ్యాన్స్ అక్కడే జర్నీ అయిపోయింది అనుకుంటారు. అదే జింగా గ్రేట్నెస్ అండి. ఒకసారి పడితే 2 సార్లు లెగుస్తాడు. ఆ బ్యాటిల్ తర్వాత జింగా చాలా టఫ్ గా ప్రాక్టీస్ చేసి బ్యాటిల్ టోర్నమెంట్ లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అందరినీ డిఫీట్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఫైనల్ కి వెళ్తాడు. మరి ఆ ఫైనల్ వెయిట్ చేసింది ఎవరు? అదే రయ్యూగా. జస్ట్ ఫైనల్ కాదు ఫ్రెండ్, ఆ బ్యాటిల్ రివెంజ్ బ్యాటిల్. ఎల్ డ్రైగో డామినేషన్ ముందు జింగా ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్ వస్తుంది. కానీ లీస్ట్ మూమెంట్ లో ఫ్రెండ్స్ సపోర్ట్, రైసెస్ స్పిరిట్ మరియు తన నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ తో ఇంపాసిబుల్ కంబ్యాక్ చేసి రయ్యూగాన్ డిఫీట్ చేస్తాడు. ఆ మూమెంట్ నుంచి జింగా ఓల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ బేబీ లీడర్ గా నిలిచిపోయాడు. కానీ ఫ్రెండ్స్, జింగా స్టోరీ అక్కడే ఆగలేదు. ఇంకా చాలా మంది బేబీ లీడర్స్ ని, ఇంకా చాలా మంది కొన్ని విలన్స్ ని ఓడించి తన నెంబర్ 1 బేబీ లీడర్ గా నిలిచాడు. కానీ ఎప్పటికీ మర్చిపోయిన బ్యాటింగ్ మాత్రం జింగా వర్సెస్ నెమెసిస్. ఇక్కడే బిగ్గెస్ట్ డిఫరెంట్. రయ్యూగా పవర్ తో ఫైట్ చేస్తాడు, బ్రోకెన్ టాలెంట్ తో ఫైట్ చేస్తాడు, కానీ జింగా అందరిని కలుపుకుని ఫైట్ చేస్తాడు. నెమెసిస్ అనే ఒక బ్లేడ్ ఓడించలేకపోతాడు. కానీ ఫైనల్లీ ఓల్డ్ బ్యాటిల్ లో ఓల్డ్ మొత్తం బేబీ లీడర్స్ తన పవర్ ని జింగా ఇచ్చారు. ఆ కంబైన్ స్పిరిట్, ట్రస్ట్ మరియు డిటర్మెంట్స్ తో జింగా నెమెసిస్ ని డిఫీట్ చేస్తాడు. డిఫీట్ చేసి ఓల్డ్ ని సేవ్ చేస్తాడు. అందుకే ఫ్రెండ్స్, స్ట్రాంగెస్ట్ బ్లేడర్ అంటే స్ట్రాంగ్ బే ఉండడం వల్ల కాదు, స్ట్రాంగ్ బే బ్లేడర్ అనే అందరికి హోప్ ఇచ్చేవాడు. పవర్, అచీవ్మెంట్స్ అండ్ లీడర్షిప్, ఓల్డ్ సేవింగ్ విక్టరీస్ మరియు లెజెండరీ లెగసీస్ అన్ని కంపేర్ చేసే బేబ్లేడ్ లిస్ట్ లో నెంబర్ 1 బ్లేడర్ గా జింగాను మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన జర్నీ ఫైనల్ గా ఎండకు వచ్చింది, కానీ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది జింగా. కానీ ఫ్రెండ్స్, ఈ ర్యాంకింగ్ లో స్ట్రాంగెస్ట్ బేబ్లేడర్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఒకటే కాదు. ఎందుకు ప్రతి జనరేషన్ కి వాళ్ళ ఓన్ లెజెండ్స్ ఉంటాడు. కొంతమంది నెంబర్ 1 రయ్యూగా అంటారు, కొంతమంది నెంబర్ 1 టైసన్ అంటారు, ఇంకో కొంతమంది నెంబర్ 1 బ్రోకెన్ అని కూడా అంటారు. సో నార్డిక్ లో ఏంటంటే పర్సనల్ ర్యాంకింగ్ కాదు, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ పవర్స్ అన్ని కలిపి నేను ర్యాంక్ చేశాను. సో మీ లిస్ట్ లో ఎవరు పవర్ఫుల్ అనుకుంటే వాళ్ళు కామెంట్ లో చెప్పండి. మరి కొంతమంది జింగానే టూ ఛాంపియన్ అంటారు, కానీ ఒక విషయం మాత్రం అందరూ అగ్రీ అవుతుంది. బేబ్లేడ్ అనేది కేవలం సింగింగ్ ఆఫ్ గురించి కాదు, ఫ్రెండ్షిప్, రైవల్టీ, సాక్రిఫైస్, డిటర్మినేషన్ మరియు నెవర్ గివ్ అప్ స్పిరిట్ గురించి. మరి ఇప్పుడు మీ టర్న్ ఫ్రెండ్, మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ప్రకారంగా బేబ్లేడ్ లో ఎవరు గ్రేటెస్ట్ బ్లేడర్ అనుకుంటున్నారు? జింగానా, రయ్యూగానా, టైసనా లేక బ్రోకెనా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ ర్యాంకింగ్ చెప్పండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏ వీడియో కావాలో బేబ్లేడ్ మీద కామెంట్ లో చెప్పండి, నేను ఆ వీడియోనే చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి బేబ్లేడ్ ర్యాంకింగ్, క్యారెక్టర్ స్టోరీస్, ఫ్యాక్ట్స్ మరియు కంప్లీట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. See you next video.